మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గట్కేసర్ సర్కిల్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే అడక్ కమిటీ కన్వీనర్ బర్ల దేవేందర్ ముదిరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మాజీ చైర్మన్ ముల్లి పావని చెంగయ్య యాదవ్, డీసీసీ సెక్రటరీ మామిండ్ల ముత్యాల యాదవ్, మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సామాజిక సమానత్వం కోసం పూలే చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు సగ్గు అనిత, మేకల నరసింగరావు, మాజీ కౌన్సిలర్లు కడపోళ్ల మల్లేష్, కుతాడి రవీందర్, సారా శ్రీనివాస్ గౌడ్, బొక్క ప్రభాకర్ రెడ్డి, కొంత అంజిరెడ్డి, మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఉల్లి ఆంజనేయులు, బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, ఫరూక్ బాయ్, మెరుగు నరేష్ గౌడ్, మీసాల సుధాకర్రావు, విబి వెంకటనారాయణ ముదిరాజ్, మేకల దాసు, ఇరిటాం శ్రీనివాస్, కేశవపట్నం ఆంజనేయులు, శశిధరన్, డాక్టర్ ప్రసాద్, శివరాత్రి సురేష్, కడపోల రాజు, సుధాకర్, ఎం శ్రీనివాస్, తోక మల్లేష్, భిక్షపతి, కె సత్యనారాయణ, అబ్బగోన్ రాజేశ్వర్ గౌడ్, రెడ్డిబోయిన శ్రీశైలి ముదిరాజ్, సారంగ్ నరసింగరావు ముదిరాజ్ తదితరులు పాల్గొని పూలే ఆశయ సాధనకు ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు మన 200 సంవత్సరాల పూలే గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనాడు అతను మహారాష్ట్రలో 1827లో జన్మించాడు. ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 3 గురువులలో పూలే గారు కూడా మొదటి గురువు. పూలే గారు తన భార్యను కూడా చేసుకున్న తర్వాత ఈ ఒక ఫంక్షన్ కూడా పోతే కూడా అవమానం పడింది. తన భార్యను కూడా ఒక టీచర్గా చేసి మొట్టమొదట దేశంలో ఒక టీచర్ చేసిన ఘనత సావిత్రిబాయి పూలే గారు. పూలే అంటే అతను పూలు అమ్ముకునేవాడు. ఆ విధంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూలే గారి యొక్క ఆశయాలకు దాదాపు బడుగు కలిగిన వర్గాల యొక్క సంక్షేమాన్ని గురించి, ముఖ్యంగా విద్య గురించి ఈ పూలే గారు పాటుపడాడు. ఆ మహనీయుని యొక్క అడుగుజాడలో మనమందరం ప్రయాణించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కమిటీ కన్వీనర్గా బల్ల దేవేందర్ గారు ముదిరాజు గారు ఇలా నిర్ణయించడం జరిగింది. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఈ యొక్క విగ్రహ ఉత్సవ కమిటీ కన్వీనర్ గా తన బాధ్యతలను విగ్రహ విషయంలో పలు దఫాలుగా చర్చలు చేసి విగ్రహం పైన నిర్ణయాన్ని కన్వీనర్ గా మేమందరం పార్టీలకు అతీతంగా బర్ల దేవేందర్ గారిని ప్రకటిస్తున్నాం. మన బర్ల దేవేందర్ గారికి, రాధాకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఇయర్ ఇక్కడ జరిపిస్తున్నందుకు వాళ్ళ కమిటీ తరఫున, వివేకానంద కమిటీ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అందరూ ఇక్కడికి వచ్చి ఇలాంటి జయంతి ఉత్సవాలు కానీ అన్ని ఎన్నో జరుపుకుంటున్నాం. మనము ఇక్కడ అన్ని విధాల ఈ జ్యోతిరావు పుల్లే ఆశయ సాధనల్లో అందరం ముందుండి నడిపించాలని కోరుకుంటూ, అలాగే మన సమాజ నిర్మాణం కోసం ఎంతో పాటుపడిన జ్యోతిరావు పుల్లే గారు, అలాగే ప్రతి ఆడపడుచు చదువుకోవాలనే ఉద్దేశంతో తన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాల్ని తన వైఫ్ నే చేయడం కూడా ఎంతో గొప్ప విషయం. అలాంటి మహనీయురాల్ని మనకు ఇచ్చి మన చదువు అనేది ముందుకు జరిపించిండు. అందుకే మనం ఆడపడుచులు మీ ఇంత ముందంజలో ఉన్నామంటే మన జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి 199వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఆయన యొక్క ఆశయాలు మనము పాటించినప్పుడే ఆయన జన్మ సార్థకత్వం చెప్పక తప్పదు. ముఖ్యంగా ఇప్పుడే అన్నారు మన తోటి సోదరుడు, వచ్చే డాక్టర్ ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, వచ్చే ఆయన యొక్క జయంతి వరకు ఆయన యొక్క విగ్రహాన్ని గట్కేసర్లో పెట్టాలనేటువంటి కోరిక నాకు చాలా నుంచి ఉన్నది. పెట్ట కూడా అందరికీ కూడా సంతోషంగా ఉంటుంది. ఇంటి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా పెట్టాలనేటువంటి కోరిక. ముఖ్యంగా ఆయన యొక్క అడుగుదాడలు నడిచినప్పుడే మన యొక్క భారతదేశం ముందుకు పోతుందని చెప్పక తప్పదు. ఈ అవకాశం పెద్దలకు నా యొక్క నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. ఈ ఆర్గనైజర్స్ అందరికీ మరొకసారి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు గురించి మనం మర్చిపోవద్దు. ఆయన వాళ్ళ భార్యను 13వ ఏటన పెళ్ళైనప్పటికీ కూడా వాళ్ళ భార్యను చదివించి ఒక టీచర్గా తయారు చేసి, మరి అట్టడుగు వర్గాల ఏరియాలో స్కూల్ స్థాపించి ఆమెను టీచర్గా నియమించినాడు. ఆమె వెళ్ళేటప్పుడు 2 చీరలు తీసుకొని పోయేది. ఎందుకంటే అక్కడున్న బ్రాహ్మణులు ఈ ఆడవాళ్ళకు నువ్వు చదువు చెప్పడం ఏంది, అట్టడుగు వాళ్ళకి చదువు చెప్పడం ఏంది అని చెప్పి బురద చల్లేవారు. బురద చల్లితే ఆమె స్కూల్కి పోయి
ఆ చీర మార్చుకొని ఇంకో చీర కట్టుకొని వచ్చాయి. అంత కష్టపడినటువంటి దేవత ఆమె. ఫస్ట్ ఉపాధ్యాయులు అంటే భారతదేశం ఆమె. నిజానికి 99వ జయంతి సందర్భంగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న మన పట్ల దేవేందర్ గారికి మరియు రాధాకృష్ణ గారికి మరియు వాళ్ళ కమిటీ మెంబర్స్ మా బెస్ట్ యువజన సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చైర్మన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఇక్కడ. సో వాళ్ళు కూడా మన జ్యోతిబాబు గురించి మన అంటే ఎడ్యుకేషన్ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ కాలంలోనే మనకి అంటే మనకి సమాజానికి తెలియజేసిన గొప్ప మహానుభావుడు మరియు వాళ్ళ భార్య గారు కూడా ఈరోజు గొప్ప మహానుభావుడు. జ్యోతిరావు పుల్లే గారి జయంతి సందర్భంగా మన బర్ల దేవేందర్ గారి అధ్యక్షత ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, జ్యోతిరావు పుల్లే అనే వ్యక్తి ఒక మహనీయుడు. ఆయన ఎన్నో సేవలు చేసుకుంటూ కూడా ఆయన భార్యను ఒక ఉన్నతమైన స్థాయిలో చదువును బోధించి వారి గురువునిగా అందరికీ చదువు లేని వారికి ఎంతో ఒక విధంగా ఈ చదువు ఉండాలని చెప్పి అందరికీ కూడా చదువు నేర్పాలని చెప్పి మనం వేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన కూడా ధన్యవాదాలు.